శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏది చెబుతామో అదే చేస్తాం, చేసి చూపిస్తాం. వైకాపా వారిలా శిలా ఫలకాలకు పరిమితం చేయం. ఆర్భాటాలు, హంగులు మాకు చేతకావు. క్రీడాకారులను ఉత్సాహపరిచేలా ప్రణాళికలు. అధికారంలోకి వస్తాం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకుని అవుతా. రాజమండ్రి 38వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా. గిడుగు రుద్రరాజు. తాము ఏది చెబుతామో అదే చేస్తామని, చేసి చూపిస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక అంశమైన క్రీడలకు సంబంధించి రాజమండ్రిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన రాజమండ్రి స్పోర్ట్స్ డిక్లరేషన్ను ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ డిక్లరేషన్లో భాగంగా తమ కూటమి అధికారంలోకి వస్తే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు, అన్ని ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజమండ్రి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందన్నారు. రాజమండ్రికి చెందిన క్రీడాకారుల కోసం వివిధ క్రీడా విభాగాలకు చెందిన సీనియర్ కోచ్లతో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధిలా ఇచ్చిన మాట తప్పకుండా పైన పేర్కొన్నవన్నీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామని అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉందని, క్రీడలు సరదా కోసం ఆడేది కాదని, క్రీడలు మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. ఆటతో సత్సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. క్రీడలను జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రాజమండ్రిని క్రీడా క్యాపిటల్గా చేస్తామన్న వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు డ్రగ్ క్యాపిటల్గా చేశారని ధ్వజమెత్తారు. క్రీడల విషయంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి, నగరానికి చేసింది శూన్యమన్నారు. ఆడుదాం ఆంధ్ర పెద్ద కామిక్ షో అని, టెన్నిస్ బాల్తో కొడితే బ్యాట్ విరిగిపోవడం వైఎస్ఆర్సీపీ అవినీతికి అద్దం పట్టిందన్నారు. తమ టీడీపీ హయాంలో విఎల్పురం వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేయిస్తే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మంత్రి రోజాను తీసుకువచ్చి కేవలం శంకుస్థాపన చేయించి గాలికి వదిలేశారని అన్నారు. ఏకేసీ కళాశాల వద్ద 5 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఒలింపియాడ్ స్విమ్మింగ్ ఇండోర్ పూల్ ఏమైందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఏకేసీ కళాశాల వద్ద ఒలింపియాడ్ స్విమ్మింగ్ ఇండోర్ పూల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఏం సాధించలేరని, క్రీడలు మానసికంగా ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. 100 కోట్లతో నిర్మిస్తానన్న స్టేడియం ఎక్కడా అని ఎంపీ భరత్ రామ్ను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. 25% కమిషన్ రాదని తెలిసే దానిని వదిలేశారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీది పే అండ్ ప్లే విధానమేనని అన్నారు. ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి సహకారంతో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాలు బాగు కోసం నగరంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అనంతరం రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు, క్రీడాకారులకు రాజమండ్రి స్పోర్ట్స్ డిక్లరేషన్ పత్రాన్ని అందించారు. మీడియా సమావేశంలో రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు సుంకర వెంకటరమణ, గంగాధరం, 400 రన్నింగ్ ట్రాక్ ఇన్ఛార్జ్ శాంసంగ్ ప్రసాద్, క్రీడాకారులు అమీర్ రాజం, మహేష్ యాదవ్, కృష్ణం రాజు, ముత్యాలు, శివ, విజయ్, మనోజ్, వినయ్, మహేష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం డిక్లరేషన్, ఈ స్పోర్ట్స్ డిక్లరేషన్ కూడా ముడిపడి ఉన్నదన్నది మీరు గ్రహించాలని కూడా మీకు తెలియచేస్తూ, అలాగే మేము ఏది చేస్తామో అదే చెప్తా ఉన్నాం. నోటుకు వచ్చింది అయితే మాత్రం హామీలు ఇవ్వట్లే. 100 రోజుల్లో స్టేడియం కడతానని చెప్పాడు మన ఎంపీ. ఎక్కడుంది స్టేడియం? ఏమైపోయింది? ఆ అంశమే అడ్రస్ లేకుండా పోయింది. తన అంశాన్నే ప్రస్తావించని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక అంశం, ఈరోజు స్పోర్ట్స్ అన్నది ఒక ఆట కింద చూస్తూ ఉన్నారు. కానీ
ఆ స్పోర్ట్స్ మనం డెవలప్ చేసుకున్న అంశాన్ని మీరు ఈ నగర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు మనం ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం పెట్టుకున్నట్లయితే, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ అనేవి జరుగుతాయి. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్. వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? వచ్చిన వాళ్ళు హోటల్లో ఉండాలి, మన ఊరిలో భోజనం చేయాలి. వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో, చిరు అవసరాలు, అవన్నీ మన ఊర్లోనే తీర్చుకోవాలి. అంటే రాబడి పెరుగుతూ ఉంది, నగరం అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ ఆర్థిక కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేదంటే, వైసీపీ వాళ్ళకి దాంట్లో ఏ కమిషన్ రాదు కదా, 25% కమిషన్ పని అవ్వదు కదా అక్కడ. రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ తోబట్టువుగా మీ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ప్రజలకు మాటిచ్చారు. శనివారం నగరంలోని 38వ వార్డ్ ఆదిమ్మదిబ్బ టౌన్ హై స్కూల్ వద్ద నుండి ఎంపీ వార్డులో పర్యటించారు. ఆ వార్డ్ ఇన్ఛార్జ్ అరిగెల బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని వీధి వీధికి, ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరారు. ఎంపీగా నగరానికి చేసిన అభివృద్ధిని, ఎమ్మెల్యే అయితే చేయబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నగర అభివృద్ధి కార్యక్రమాలను తెలిపారు. టీడీపీ నేతల ఎన్నికల ముందు హామీలిచ్చి నెగ్గిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకుని అక్రమార్జనలకు పాల్పడడం తనకు చేతకాదన్నారు. తనకు ఎటువంటి వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు, మరెటువంటి వ్యాపారాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయాలనేదే నా కోరిక అన్నారు. గతంలో టీడీపీ నేతలు ఎటువంటి అభివృద్ధి చేయకపోగా నేను చేస్తున్న అభివృద్ధి పనులపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. చేపట్టిన ప్రతి పని ఆపడానికి అనేక ఆటంకాలు సృష్టించారని తెలిపారు. అయినా ఎక్కడా ఆగకుండా తలచిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం వల్లనే రాజమండ్రి నగర రూపురేఖలు మారాయని అన్నారు. అభివృద్ధి పనిలో 25% కమిషన్ తీసుకున్నట్టు ప్రతిపక్షాలు అదే పనిగా నాపై బురద జల్లాయని, కరపత్రాలు ముద్రించి నగరంలో పంచారని, మీడియా సమావేశంలో అదే పనిగా ఆరోపణలు గుప్పించారని అన్నారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్టు 25% కమిషన్ కాదు, 1% కమిషన్ తీసుకున్నట్టు నిరూపించిన రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఊరు విడిచి వెళ్ళిపోతానని సవాల్ చేశానని చెప్పారు. ఇప్పటి వరకు నా సవాల్ను వారు స్వీకరించలేదన్నారు. నిరూపించే దమ్ము, సత్తా లేనప్పుడు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నేను ప్రజల వద్దకు వచ్చి చేసిన అభివృద్ధి చెబుతున్నా, నచ్చితే ఓటు వేయమని కోరుతున్నా అని అన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో 38వ వార్డులో అరిగెల బాబు గారు వాళ్ళ వార్డులో ఇవాళ మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిగా పర్యటన చేస్తూ ఉదయం దగ్గర నుంచి కూడా ప్రజలకి ఏమేమి అందుతూ ఉన్నాయి ప్రభుత్వం ద్వారా, ఇంకా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తూ ఉన్నాము. ఇవాళ చూస్తే ఇదే ప్రాంతంలో కంబాల్ చెరువు ప్రాంతం ఉంది. ఈ రోడ్ నెట్వర్కింగ్ కానీ, గతంలో శానిటేషన్ ఏ రకంగా ఉండేదో ఇప్పుడు ఏ రకంగా మెరుగుపరచడం కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా మార్పు చేకూరే విధంగా ఇవాళ ప్రయత్నం చేసి అన్ని వాటిల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్తున్నాం. ఒకటి వీరు నాకైతే ఒకటి అంశం అర్థం కావట్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తూ ఉన్నారనేది ఇవాళ అన్న రోజుకి కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కనీస పక్షాన ఊరిలో కనిపించిందే లేదు. మరి ఇవాళ వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి ఏ బేసిస్లో అడుగుతూ ఉన్నారు. ఇవాళ రాజమండ్రి ప్రజల్ని గాలికి వదిలేసి ఇదేదో ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. రాజమండ్రి ఏమీ వాళ్ళ జాగీరేం కాదు కదా. రాజమహేంద్రవరం అంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలా. ఇవాళ మేము పలానా ఇది చేసామని చెప్పడానికి ఎన్నో చెప్తా ఉన్నాం. వీళ్ళు చెప్పడానికి ఏమీ లేక తీసుకొచ్చి నా పైన దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలకు అన్నీ కూడా తెలుసు. అన్ని రకాలుగా పొద్దున్న లెగిస్తే గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసేవాళ్ళం, రచ్చబండ కార్యక్రమాలు చేసేవాళ్ళం. రాజమహేంద్రవరానికి ఏమేమి కావాలి మౌలిక వసతుల దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో
మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వెల్లడించారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గిడుగు రుద్రరాజు ఈ న్యాయ పత్ర మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలు, యువత, రైతులు, శ్రామికులు, ఉద్యోగులు అందరికీ ఉపయోగపడేలా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు చిదంబరం పలు అంశాలను చేర్చినట్టు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా సామాజిక న్యాయం చేస్తూ 5 ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించినట్టు తెలిపారు. రాష్ట్రాల వారీగా కులగణన, ఓబీసీలు ఎక్కడ 50% కంటే ఎక్కువ ఉంటే అక్కడ రిజర్వేషన్లు అమలు చేసేలా రాజ్యాంగ సవరణ వంటి అంశాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించడమే ఏకైక అజెండాగా ఒక నాయకుడు మోదీతో ఏకస్వామ్యంగా బీజేపీ నడుస్తోందని ధ్వసమెత్తారు. విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం ద్వారా ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 15వ తేదీన రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఆప్ రాష్ట్ర నాయకత్వంతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో సిటీ, రూరల్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, పార్టీ నాయకులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, బెజవాడ రంగారావు, కొవ్వూరు శ్రీనివాస్, చామర్తి లీలావతి, ఎండి షహెన్షా, శేషగిరి, బిల్డర్ బాబీ, ఆప్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుకు పండిన పంటకి సరసమైనటువంటి ధరలు రావాలి, పెట్టుబడి ఏదైతే ఉందో దానికన్నా ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంఎస్పి అనేటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రధాన నిర్ణయం. దానికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టం చేయడం అంటే మామూలుగా నోటి మాటగా చెప్తే ఉండదు కాబట్టి యాక్ట్ తీసుకొచ్చి యాక్ట్ ద్వారా పార్లమెంట్లో చేయాలనేటువంటిది ఆలోచన. ఇది కాకుండా రుణమాఫీ, గతంలో యూపీఏ ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మన రాష్ట్రంలో రైతులకి, రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా బీమా, రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇష్యూ ఇన్సూరెన్స్. పంట నష్టం జరిగిన తర్వాత 30 రోజుల్లో వాళ్ళందరికీ కూడా పేమెంట్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చి పంట నష్టం జరిగితే 30 రోజుల లోపులోనే రైతాంగానికి ఇన్సూరెన్స్ పంట నష్టమైనటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం శ్రామికులు. సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర భూమికి పోషించేటువంటి వారు శ్రామికులు. ఈ శ్రామికులందరికీ కూడా ఆరోగ్య భద్రత, ప్రజలకు ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది మనం తీసుకున్నామో దీన్ని నేషనల్ లెవెల్లో ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్య భద్రత శ్రామికులందరికీ కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. రాజమండ్రి సిటీ మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, గూడూరు రాధిక, మానే దొరబాబు, మంచాల బాబ్జీ, బల్ల సత్యవతి శ్రీనివాస్ దంపతులు, వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, కంచుమర్తి చంటి ప్రతి వార్డులోని ఇన్ఛార్జీలతో కలిసి పర్యటించారు. రాజమండ్రి సిటీ మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, గూడూరు రాధిక, మానే దొరబాబు, మంచాల బాబ్జీ, బల్ల సత్యవతి శ్రీనివాస్ దంపతులు, వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, కంచుమర్తి చంటి ప్రతి వార్డులోని నాయకులను వార్డు ఇన్ఛార్జీలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మార్గాని భరత్రామ్ గారు ఎమ్మెల్యేగా మరియు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారి గెలుపు కోసం కృషి చేయమని కోరుతూ వివిధ సంక్షేమ పథకాలను, జగన్ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వార్డుల్లోని ముఖ్య సభ్యులతో కలిశారు. ఈరోజు 1వ వార్డ్ ముప్పన ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పెద్దలను కలవడం జరిగింది. వారిలో ముఖ్యులు బర్ల సత్యనారాయణ, బర్ల విజయ్, స్టీఫెన్ రాజు, శంకర్ గౌడ్, రెడ్డి మొదలగు పెద్దలను కలవడం జరిగింది. వారందరూ కూడా మార్గాని భరత్రామ్ మరియు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ విజయం కోసం తమ వంతు కృషి చేస్తామని, మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వచ్చి తమ ప్రియతమ నేత జగన్ గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మేము
ఒకటో వార్డు ముప్పన్ ప్రభాకర్ వార్డు నుంచి మేము 2007-2012 మాజీ కార్పొరేటర్స్ పోల్ విజయలక్ష్మి గారు, దొరబాబు గారు, మంచల్ బాబుజీ గారు మేమందరం కూడా ఈ ఒకటో వార్డులో ఉన్న అందరినీ దగ్గరికి కలవడం అయింది. అలాగే బార్ల సత్యనారాయణ గారు, బర్ల విజయ్ గారు, తర్వాత మన స్టీఫెన్ రాజు గారు చర్చిలో స్టీఫెన్ రాజు గారిని కలిసి, అలాగే టేకుమూడి సూరిబాబు రెడ్డి గారిని, కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా కలిసి మన రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మార్గాని భరతరామ్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయమని, మళ్ళీ రాజమండ్రిలో వైఎస్సీపీ పార్టీ గెలిచేలాగా వీళ్ళందరూ కూడా 10 మందికి చెప్పి మా పార్టీకి సపోర్ట్ చేసి కృషి చేయమనేసి వీళ్ళందరినీ కోరడం అయింది. వీళ్ళందరూ కూడా తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మీ పార్టీకి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మార్గాని భరతరామ్ గారికి సపోర్ట్ చేస్తాము, వైఎస్సీపీ పార్టీ గెలిపిస్తామని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ. 2007-12 ఎక్స్ కార్పొరేటర్స్ ఎవరైతే మేము అందరం టీము అందరం కలిసి నిన్నటి రోజున 3వ వార్డు, 2వ వార్డు పెద్దలందరినీ కలిసి 1వ వార్డు, ఈరోజు 1వ వార్డు ముప్పన్ ప్రభాకర్ గారు ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్న వార్డు పెద్దలందరినీ కలిసి ఈ రోజున రాజమహేంద్రవరంలో అర్బన్గా మార్గాని భరతరామ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి, ఇద్దరికీ కూడా మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఫుల్ సపోర్ట్ చేసి ప్రజలు ఎవరైతే మన బంధువులు అందరూ ఒక్కొక్కరు 100 మంది చేత మీరు అందరూ తెలిసిన వారందరికీ చెప్పి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుగా వేయించేలాగా అందరినీ కోరడమైంది. వారు కూడా అదే విధంగా స్పందించి ఈ రోజున ఇద్దరికి కూడా సపోర్ట్ చేసే రాజమహేంద్రం డెవలప్మెంట్ కానీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి యాటిట్యూడ్ కానీ తప్పకుండా ఇద్దరు ఒక మంచి అభ్యర్థుల్ని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సెలెక్ట్ చేశారో అదే విధంగా వీరిని గెలిపించే బాధ్యత అందరి మీద ఉందని వారే మా కన్నా ముందే వారే స్పందిస్తున్నారు కాబట్టి మరొకమారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ కోరారు. గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వారు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తుగా ప్రకటించుకుంటున్న వైనం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధమని, నిబంధనలు విస్మరించే రాజకీయ పార్టీలు ఎవరైనా చట్టం ముందు సమానంగానే ఎన్నికల సంఘం భావించాలని, అందుకు భిన్నంగా ప్రవర్తించే రాజకీయ పార్టీలపై కఠినంగా వ్యవహరించే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వరాదని, ఆ గుర్తు నిబంధనల మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో వ్యాజ్యం కొనసాగుతుంది. తీర్పు రిజర్వులో ఉన్న విషయం అందరికీ విదితమేనని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్న అఫిడవిట్ మొత్తం లోపభూయిష్టమని, ఎన్నికల సంఘానికి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లుగాను, పార్లమెంట్ స్థానాలకు అస్సలు పోటీ చేయబోము అన్నట్టుగా నమ్మించి గాజు గ్లాస్ గుర్తు పొందే ప్రయత్నం చేస్తుందని, మా పోరాట ఫలితంగా ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ గుర్తును సొంత గుర్తుగా ప్రచారం చేసుకుంటున్నారని, కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తూ ఇతర నియోజకవర్గాల్లో సైతం ఆ గుర్తు ప్రభావం చూపే విధంగా జనసేన మిత్రపక్షాలకు మేలు చేసే విధంగా గ్లాస్ గుర్తుతో మిత్రపక్షాలకు అనుకూలంగా ప్రచారం సాగిస్తున్న పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల నిబంధనల మేరకు పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తును ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రచారం చేయరాదని, ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రచార చర్యలపై చర్యలు చేపట్టమని ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టకపోతే ప్రజల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోతారని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్పీసీ సీనియర్ సెక్యులర్స్ డివి రమణమూర్తి, ఆకుల మణికాంత్, పర్ల ప్రసాద్, కంతి రమాకాంత్, గోరు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుని అతను ఊరివాడ ప్రచారం చేసుకుంటున్నాడు. అందులోని
మిత్రపక్షం కూటమి అని చెప్పి ఆ కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు గారితోని అలాగే పురంధేశ్వరి గారితోని తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ గ్లాసు గుర్తుని ప్రచారం చేస్తున్నాడు. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా, మినహాయింపు ఏమైనా ఉందా ఎలక్షన్ కమిషన్లో అనే ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేస్తుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు. మరి ఎందుకు మౌనంగా ఉంటుంది? మోడీ గారి ఆశీస్సులు అతనికి ఒక ధైర్యాన్ని ఇచ్చినాయా, లేదు ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉండడం ఇతనికి అరుసుగా ఉందా అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద చట్ట వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుపై అది ప్రచారం సాగిస్తున్నటువంటి విధానంపై చట్టపరమైన చర్యలు చేపట్టమని చెప్పి మేము ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం లేదని, ఆ పార్టీకి తనతో పాటు మరికొందరు రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి, మాజీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుదే రఘు నరేష్ ప్రకటించారు. ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భరత్ తీరు నచ్చక 6 నెలలుగా మదన పడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోతున్నామని చెప్పారు. 2019లో భరత్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన విజయానికి తాము కృషి చేశామని, గెలిచాక మేమెవరూ తెలియనట్లు ఉన్నారని విమర్శించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుతం బలహీనంగా ఉందని, ఈ దుస్థితికి కారణం భరత్ అని మండిపడ్డారు. భరత్ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. రుడా చైర్పర్సన్గా మేడపాటి షర్మిలారెడ్డి ఉన్న సమయంలో తమకు గుర్తింపు, గౌరవం ఇచ్చేవారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావుతో పాటు తాము వైసీపీలో చేరామని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు మద్దతు ఇవ్వాలని తామంతా నిర్ణయించుకున్నామని చెప్పారు. వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ముత్యాల పెదబాబు, ముమ్మిడి వీరబాబు, గొలుగురి సూర్రెడ్డి, ఇంటి దొరబాబు, ర్యాలీ రామకృష్ణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కుప్పిలి శంకర్ రెడ్డి, పినిశెట్టి మూర్తి, రెడ్డి రమణ, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా పుష్కర కాలంగా పైగా 12 సంవత్సరాలు పైగా ఈ పార్టీలో ఉన్నాం. అయితే మా ఎవరికి కూడా ప్రస్తుతం ఉన్న నాయకత్వం మా ఎవరిని కూడా అసలు కనీసం మమ్మల్ని ఏ విధంగానూ కూడా పార్టీ పరంగా పరిగణలోకి తీసుకుపోగా అనేక అవమానకర సంఘటనలకు గురి చేసే విధంగా ఆ విధంగా చేయడం మమ్మల్ని చాలా తీవ్రంగా మానసికంగా బాధించింది. కనీసం ఏ విధమైన సీనియర్లు కదా అన్న ఏ విధమైన గౌరవం కానీ గుర్తింపు కానీ, పదవులు ఎలాగూ లేవు, కనీసం గౌరవం కానీ గుర్తింపు కానీ విలువలు కానీ లేవు. అయితే మేము ఇది ఈ రోజుని మేము తీసుకున్న నిర్ణయం కాదు. గత 6 నెలలుగా మాలో మేము మదన పడుతున్నాం. ఏంటి పరిస్థితి, కనీసం పట్టించుకునే నాదులు లేడు అని చెప్పేసి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 6 నెలల క్రితం నేను పత్రికాముఖంగా ఆవేదన వెళ్ళబుచ్చాను ఉన్నాను. 6 నెలల క్రితం దీని మీద ఏ విధమైన స్పందన రాలేదు. గత 6 నెలలుగా ఏ విధమైన స్పందన లేదు. డైరెక్ట్గా పార్టీ నాయకత్వాన్ని, ఇక్కడ ఎవరైతే ఉన్నారో పార్టీ అభ్యర్థి మార్గాని భరతరామ్ గారికి ఉద్దేశిస్తూ ఆయన ఏ విధంగా పార్టీలో సీనియర్లని పార్టీకి కట్టుబడి చేసిన వాళ్ళు ఏ విధంగా పార్టీకి దూరం పెడుతున్నారు, పదవులకు దూరం పెడుతున్నారు, ఏ విధంగా అగౌరవపరుస్తున్నారు, ఏ విధంగా బాధిస్తున్నారు అన్న విషయంలో నేను పత్రికా ముఖంగా ఇచ్చాను. 6 నెలలు అయిందండి, నవంబర్ నెలలో ఇచ్చాను. ఇప్పటివరకు ఏ విధమైన స్పందన లేదు. అదేవిధంగా నేను 4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర పార్టీలో మా ఆత్మీయులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి అన్నాను. సరే, అక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ఒక 50 మంది దాకా వచ్చారు. మిత్రులందరూ కూడా అన్నారు, అన్న ఇంత సీనియర్ నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోవద్దు, మేము అందరం నీ కూడా ఉన్నాం కదా, కంగారు పడతాను అన్నారు. సరే చెప్తున్నారు కదా, వాళ్ళ మాట గౌరవించి ఆగాను. ఈ రోజుకి ఏ విధమైన స్పందన లేదు. చాలా బాధ కలిగింది. ఎందుకంటే అండి, మనిషికి ఎవరికైనా సరే కృతజ్ఞత అనేది ఉండాలండి. జనరల్గా మనం ఎవరికైనా ఒకరికి సాయపడ్డా, లేదంటే ఒకళ్ళ శ్రేయస్ కోరుకున్నా కనీసం కృతజ్ఞత అన్న ఉండాలండి. ఈ కృతజ్ఞత అన్న మాట ఎందుకంటున్నానంటే, ఈ భరతరామ్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేయడానికి
వచ్చినప్పుడు, రాజమండ్రి సీట్ తీసుకుని పోటీ చేయడానికి వచ్చినప్పుడు నేను సమావేశాలు ఏర్పాటు చేశాను. ఇంచుమించు 100-150 మంది యువకులతో, పార్లమెంట్ పరిధిలో ఉన్న యువకులతో సమావేశాలు ఏర్పాటు చేశాను. వేదిక మీద మీరు చూడొచ్చు, భరత్రామ్ గారు, నేను ఉన్నాం, భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుచరుడు చెంగయ్య గారు ఉన్నారు వేదిక మీద. కనీసం గుర్తుండాలి కదండి, ఈ వ్యక్తి మనకి ఏ విధంగా చేశాడు, కార్యక్రమాలు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు, పార్టీ మనల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అన్నది కనీసం గుర్తుండాలి కదండి. ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేసి అతన్ని ఎంతో ఆదరిస్తే, ఈవేళ మేము ఎవరో తెలియని పరిస్థితుల్లో అతను పార్టీలో అతను వ్యవహార శైలి ఆ రకంగా అతను ముందుకెళ్ళడం మమ్మల్ని చాలా తీవ్రంగా బాధించింది. నారాయణపురం దేవస్థానాల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి 24వ జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యమ్మ తల్లి ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను తదితరులు ప్రారంభించారు. భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. నారాయణపురం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ పెద్దలు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు దొడ్డ పద్మనాభం, ఆకేటి ఆది విష్ణుమూర్తి, మానే సూర్యచంద్రరావు, దొరబాబు, డబ్బీరు శ్రీనివాసు, వాండ్రపు వెంకటేశ్వరరావు, దొడ్డ నరసింహమూర్తి, చంటి, కమిటీ ప్రెసిడెంట్ మానే ఆదిబాబు, జనరల్ సెక్రటరీ వీర శ్రీకృష్ణ భగవాన్, సభ్యులు కోల వీరభద్రరావు, దొడ్డ వెంకన్నబాబు, కొప్పిరెడ్డి శ్రీనివాస్, జడ్డు దామోదర్రావు, దొడ్డ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ కంటైనర్లో సుమారు 1,04,00,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు రవాణా చేస్తున్నట్లు కనుగొన్నారు. కడియం మండలం పొట్టిలంక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వాహనాల తనిఖీ సమయంలో కంటైనర్ను ఆపడం జరిగింది. అందులో 1,04,00,000 రూపాయలు విలువైనటువంటి బంగారం మరియు వెండి వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా గుర్తించడమైంది. దీనిపై సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ వారికి మరియు జిల్లా అధికారులకు రిటర్నింగ్ అధికారి వారికి తెలియపరచడం జరిగింది. సంబంధిత అధికారులు మరియు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిల్వర్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్
అదేవిధంగా మన జిఎస్టీ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఇంటిమేట్ చేసాం, వారు కూడా వచ్చారు. స్థానిక మండల తహసీల్దార్ గారు మేడం గారితో ప్రాబ్లం వచ్చారు. అందరి సమక్షంలో వీడియోగ్రాఫ్ చేస్తూ ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఇందులో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ లిస్ట్లో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ యొక్క బిల్స్ అయిన ఆర్టికల్స్ యొక్క లిస్ట్తో టాలీ అయినాయి. వీటి యొక్క తూకాలు, బరువులు ఇటువంటివి కూడా ఇప్పుడు ట్రెజరీకి తీసుకెళ్ళిన తర్వాత తదుపరి చర్యలు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పెట్టడమని వేరేగా చేయడం చూసి ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 17న జరిగే శ్రీరామనవమి సందర్భంగా శనివారం నాడు రాట ముహూర్తం ఘనంగా జరిగింది. స్థానిక 4వ డివిజన్లో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 17న జరిగే శ్రీరామనవమి సందర్భంగా శనివారం నాడు రాట ముహూర్తం ఘనంగా జరిగింది. జోషుల జోగీశ్వర్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు వంగల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నల్లం నాగేశ్వరరావు, కార్యదర్శి రేకాడి విశ్వతేజ్ కుమార్, సహాయ కార్యదర్శి గుబ్బల లోకేష్, కోశాధికారి తీడా నాగూర్, సహాయ కోశాధికారి అప్పల భాగ్యలక్ష్మి, అనసూరి సూర్యనారాయణ, సభ్యులు కర్రి మహేంద్రవర్మ, కాసాని రామణ, కండవిల్లి శ్యామ్, కర్రి వివి సత్యనారాయణ, తీడా రాము, కండవిల్లి శ్రీనివాస్, వెలగల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి పందిరి రాట వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ, ఆలయ యొక్క కమిటీ సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున అలాగే 17/4/2024 అనగా చైత్ర శుద్ధ నవమి బుధవారం రోజున స్వామివారి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ, రాజేంద్ర నగర్, రాజమహేంద్రవరం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఏది చెబుతామో అదే చేస్తాం, చేసి చూపిస్తాం. వైకాపా వారిలా శిలా ఫలకాలకు పరిమితం చేయం. ఆర్భాటాలు, హంగులు మాకు చేతకావు. క్రీడాకారులను ఉత్సాహపరిచేలా ప్రణాళికలు. అధికారంలోకి వస్తాం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకుని అవుతా. రాజమండ్రి 38వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా. గిడుగు రుద్రరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.